ఏం చేస్తున్నావు ప్రతిభల? నేను చక్రాలు చేస్తున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తా విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఇంకా ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. 2 కప్స్ బేసన్ ఫ్లోర్ తీసుకోవాలి. 3 కప్స్ వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాము తీసుకోవాలి, అజ్వైన్. 1 టేబుల్ స్పూన్ సెసమీ సీడ్స్. ఇంకా టేస్ట్ బాగా రావాలంటే ఇంకా కూడా వేసుకోండి. 1/4 కప్ రెడ్ చిల్లీ పౌడర్, కారం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇంకా ఫస్ట్ పిండిలోకి అయితే వీటన్నిటిని మిక్స్ చేయాలి మంచిగా. కారం ఉప్పు సరిపోయినాయి, సో మిగతాదంతా మిక్స్ చేసేసుకుందాం. మేమైతే కర్డ్తో మిక్స్ చేస్తున్నాం. మంచిగా ఇలా డౌ మిక్స్ చేసేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే బాగా గట్టిగా ఉంటుంది, ఒత్తుకోలేము మనం. ఇలా ఉండాలి అంతే. మంచిగా వేగుతుంది. పిండి కలిపే బాధ్యత మాత్రమే దాది, వేసేది తీసేది పాపం అంతా మా వారిదే, నాకు రాదు. ఆయనే బాగా వేస్తారు నాకన్నా, అండ్ అలాగే బాగా తీస్తాడు. నాకు తింటాం బాగా వచ్చు. చక్రాలు అయిపోయాయి, ఇప్పుడు రిబ్బన్ పకోడీ. జస్ట్ బ్లేడ్ చేంజ్ అంతే. స్ప్లిట్ అయ్యింది. మంచి రిబ్బన్ పకోడీ ఫర్ 1 వీక్ స్నాక్స్. అమ్మా చాలా చేసావురా నువ్వు కూడా. ఏ నేను ఫస్ట్ టైం చక్రాలు వచ్చింది తెలుసా. చక్రాలు రిబ్బన్ పకోడీ ఏదైనా కానీ అది ఫస్ట్ టైం వస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు వస్తలా. బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. చక్రాలు అయితే అయిపోయినాయి. చేసేటప్పుడే బాగా వేసేసాం. టేస్ట్ సూపర్గా ఉన్నాయి. మేము తినడానికి రెడీగా ఉన్నాం. మీరు ట్రై చేయడానికి రెడీగా ఉన్నారా? ట్రై